Let's welcome with a big round of applause Dr. Lavu Rathaya Garu, the founder of Vignan Institution. It's an honor to have Sir here with us today to inspire all our Resonance family. Can I now request Mahalakshmi ma'am to please join us on stage and present a bouquet to Sir. Can I now request Sir to speak a few words? ఈ సంస్థల అధినేత మా శిష్యుడు పూర్ణచంద్రరావు గారికి మరీ అభినందనలు. ఎందుకంటే ఇంతమందిని ఒక దగ్గర చదువు చెప్తూ మీ అందరికీ మార్గదర్శనం చేస్తున్న పూర్ణచంద్రరావుకి మరీ అభినందనలు. నేను కొద్దిగా వేరే బిజీగా ఉన్నా సరే ఈ ప్రోగ్రాంకి రావటానికి కారణం ఈ నా దగ్గర చదువుకున్న పిల్లలు బాగా ఎదిగితే గొప్పగా ఎదిగితే గొప్ప లీడర్లు అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఎంత సంతోషంగా ఉంటుందంటే మా పిల్లలే అట్లా అయ్యారా అనిపించేంతగా సంతోషంగా ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మా అబ్బాయి కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ నర్సరావుపేట నుంచి. అప్పుడు ఎంత సంతోషిస్తానో ఈ పిల్లలు బాగా ఎదిగినందుకు అంతే సంతోషంగా ఉంటుంది. అందుకని నేను ఈ కార్యక్రమానికి రావటానికి సంతోషం. అట్లానే పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు, విద్యార్థులు చాలా హుషారుగా ఉన్నారు, చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్నారు, చాలా బాగున్నారు, చాలా సంతోషం. సో ఈరోజు బాలల దినోత్సవం, కానీ మీరు బాలలు కాదు, అట్లా అని ఎవరు కాదు, మీరు ప్రత్యేకమైన మధ్యస్థమైన స్థితిలో ఉన్నారు, కౌమార దశలో ఉంటారు, ఎడాల్సెంట్ పీరియడ్లో ఉంటారు. ఈ ఎడాల్సెంట్ పీరియడ్ ఎవరికైనా, మీకైనా నాకైనా ఎవరికైనా చాలా క్లిష్టమైన సమయం. ఈ 2 years 3 years ఉంటుంది. అంటే ఎందుకు క్లిష్టమైన సమయం అంటే మీరు కొంతసేపు ఏమో బాలలాగా ఉంటారు, కొంతసేపు ఏమో పెద్దవాళ్ళు అనుకుంటారు. అందుకని మీరు మీ తల్లిదండ్రులు ఏదైనా చెప్పినా సరే ఎందుకు చేయాలి, నేను కూడా ఆలోచించవచ్చు కదా, నేను కూడా నాకు తోచింది చేస్తానన్నట్లు ఉంటారు. ఇది చాలా క్రిటికల్ స్టేజ్ లైఫ్లో ఎవరికైనా. మీకు చాలా కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఒకవైపు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయాలి, మరోవైపు ఎంసెట్ రాయాలి, మరోవైపు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ చేయాలి. ఆ ప్రిపరేషన్లో ఉంటారు. ఇప్పుడు ఈరోజు చాలా ఎంతూసియాస్టిక్గా ఉన్న నెక్స్ట్ 3 months ఈజ్ అ వెరీ క్రిషియల్ పీరియడ్ ఇన్ యువర్ లైఫ్. చాలా ఐ మీన్ ఈ 3 ఒకేసారి రావటం వలన చాలా కాలేజీల్లో చాలా మంది పిల్లలు స్ట్రెస్ అవుతూ ఉంటారు. అందుకని ఒక్కొక్కసారి చాలా డిప్రెషన్స్ ఎక్స్ట్రీమ్ కూడా వెళ్తూ ఉంటారు. ఐ హోప్ ఐ విష్ దట్ నథింగ్ ఆఫ్ దట్ కైండ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ రెసిడెన్స్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే చాలా ఒత్తిడి చేస్తారు టీచర్లు కూడా, మీరు కూడా అట్లా ఫీల్ అవుతారు, మీరు కూడా ఆ స్ట్రెస్లోకి వెళ్ళిపోతారు ఒక్కొక్కసారి. సో ఎందుకంటే 3 ఎగ్జామ్స్, ఒక పక్క ఇంటర్మీడియట్, జేఈ మెయిన్స్, ఎంసెట్ అన్నీ వస్తాయి కాబట్టి అవుతుంది. అయితే యాజ్ ఎ టీచర్ ఈ స్టేజ్లో మీకు అడ్వైస్ చేయగలిగింది ఏంటంటే, మీరు సరే ప్రతి సబ్జెక్టు ఏ చాప్టర్ ఎట్లా చదవాలి, ఎంతవరకు చదవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలని మీ టీచర్స్ చెప్తారు. దానికి ముందు దానికి సరిపడా మీకు ఏం ప్రిపరేషన్ ఉండాలి అనేది ఐ ట్రై టు మెన్షన్ ఇట్. మేబీ మీకు కొంచెం ఉపయోగపడుతుంది అనుకుంటాను. దానికి అంటే చదవటానికి ముందు ఏం ప్రిపరేషన్ ఉండాలి. ఫస్ట్ థింగ్ ప్రిపరేషన్ ఏంటంటే, మీరు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మోస్ట్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ ద వర్క్ ఫర్ యువర్ టీచర్స్ ఆర్ పేరెంట్స్. మీరు ఎందుకు కాలేజీకి వస్తున్నారు రోజు అంటే, మా పేరెంట్స్ ఊరుకోరు కాబట్టి వస్తున్నాము అంటారు. ఎందుకు కష్టపడి చదువుతున్నాము అంటే, మా టీచర్లు ఊరుకోరు కాబట్టి కష్టపడి చదువుతున్నాం అంటారు. బట్ ఇట్ ఈస్ ద టైమ్ టు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అది కాదు కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, మీరు లైఫ్లో ఏదో సాధించదలుచుకున్నారు, ఏదో పెద్దగా అచీవ్ చేయదలుచుకున్నారు, అందుకని మీకు ఒక గోల్ ఉంది.
ఆ గోల్ అచీవ్ చేయడానికి మీరు చేస్తున్నారు, అంతేగాని నాట్ ఫర్ పేరెంట్స్, నాట్ ఫర్ టీచర్స్. అందుకని దిస్ ఈజ్ ద టైమ్ యూ ట్రై టు ఫిక్స్ సమ్ గోల్ అండ్ వర్క్ ఫర్ దట్. నువ్వు ఎందుకు రోజు కాలేజీకి వస్తున్నావు అంటే నా గోల్ రీచ్ అవ్వాలి. ఎందుకు చాలా కష్టపడి చదువుతున్నావు అంటే ఐ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్ అండ్ ఐ హ్యావ్ టు డూ బెటర్ దాన్ ద అదర్స్. సో ఇందుకని ఫస్ట్ థింగ్ ఆ మైండ్ అట్లా సెట్ చేసుకోవాలి, నాట్ ఫర్ యువర్ పేరెంట్స్ ఆర్ టీచర్స్. అండ్ అది అవ్వాలి, మీరు గోల్ అచీవ్ అవ్వాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మీరు బాగా ఎనర్జెటిక్ ఉండాలి అంటే బాగా తినాలి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. బాగా ఆరోగ్యంగా ఉండాలి. అది అందరూ కాలేజీ వాళ్ళు, పేరెంట్స్ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. బట్ మీరు యూ హ్యావ్ టు బీ వెరీ ఎనర్జెటిక్ అండ్ బాగా తింటే కానీ అవదు. మీకు తెలుసో తెలియదో మన లైఫ్ యాక్టివిటీస్ అన్నీ జరగటానికి 40% ఉంటుంది. నడవటానికి, పరిగెత్తడానికి, ట్రావెల్ చేయటానికి అంతా మన బ్రెయిన్ రిక్వైర్ 60% ఆఫ్ ద ఎనర్జీ. సో మీరు బాగా చదవాలి, మంచిగా అవ్వాలంటే ఈ రిక్వైర్ లాట్ ఆఫ్ ఎనర్జీ. సో మంచి భోజనం తీసుకోండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు డూ. అంటే అది చాలా చిన్న విషయము, కానీ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యూ హ్యావ్ టు కీప్ యువర్ హెల్త్ గుడ్. సో ద సెకండ్ థింగ్ ఈస్ when you are the second thing is you should have a good sleep. నార్మల్గా 11, 12 దాకా సెల్ ఫోన్ చూస్తా అదంతా కూర్చుంటారు. బట్ వెన్ యువర్ స్లీప్ ఈస్ నాట్ గుడ్ యూ కాంట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ ద నెక్స్ట్ డే. అండ్ థర్డ్ ఫ్యాక్టర్ అండ్ ప్రిపరేషన్ ఇవన్నీ. సో మీరు ఎట్లా చదవాలి, ఏం చదవాలి అనేది టీచర్లు డెఫినెట్గా చెప్తారు. ఐ కాంట్ టెల్ ఇట్. సో మీకు చాలామంది సెల్ ఫోన్ కూడా ఎడిక్ట్ అయి ఉంటారు. ఇఫ్ యువర్ స్క్రీన్ టైమ్ ఈజ్ రిడ్యూస్డ్ టు లెస్ దాన్ 1 hour a day, దట్ ఈస్ ఓకే. అంటే సెల్ ఫోన్ మొత్తం తీసేయలేరు, కానీ దట్ స్క్రీన్ టైమ్ ఈజ్ రిడ్యూస్డ్ టు లెస్ దాన్ 1 hour, యు ఆర్ గోయింగ్ రైట్. సెల్ ఫోన్ సంగతి మీకు తెలుసు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఇన్స్ట్రుమెంట్. ఇట్ యాడ్స్ లాట్ ఆఫ్ కమ్యూనికేషన్ వాల్యూ. ఇట్ హ్యాస్ కిల్డ్ కెమెరాస్, ఇట్ హ్యాస్ కిల్డ్ నార్మల్ ఫోన్స్, it is going to kill the movies also, and now it is killing your quality time. Me quality time ni kuda cell phone it is definitely killing you. Once you lose your quality time is the most important thing. Quality time, if you miss it, you are missing everything. You can't do anything. So use the cell phone very judiciously and less than 1 hour a day. Of course అంతకంటే తక్కువ అయితే ఇంకా మంచిది. సో మినిమమ్ యూస్ చేస్తే యువర్ అచీవ్మెంట్, అండ్ దట్ ఈస్ ఇన్ ద న్యూ ప్యాటర్న్స్ యువర్ సక్సెస్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద యూస్ ఆఫ్ యువర్ సెల్ ఫోన్, బికాస్ దట్ ఈస్ ద బిగ్ ఇన్స్ట్రుమెంట్, ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో అందుకని దాన్ని ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది, ఎంత జుడిషియస్గా యూజ్ చేస్తే అంత మంచిది. సో దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ యూ హ్యావ్ టు మేక్. యూ హ్యావ్ టు బి హెల్దీ, యూ హ్యావ్ టు హ్యావ్ క్వాలిటీ టైమ్, అండ్ ఆల్సో యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ గోల్ అండ్ టు అచీవ్ ఇట్. తర్వాత చాలామంది ఎంసెట్కి, జేఈ మెయిన్స్కి, వీటన్నిటికీ ఏం చేస్తారు, మీరు మీ పేరెంట్స్ అది లేకపోతే జీవితమే లేదు అనుకుంటారు చాలామంది. అందుకనే లాట్స్ ఆఫ్ డిప్రెషన్స్. డోంట్ థింక్ లైక్ దట్. ప్లీజ్ డోంట్ థింక్ లైక్ దట్. యు వర్క్ హార్డ్, యు డూ యువర్ బెస్ట్, ఫైన్. అయినా సరే రాకపోతే డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. సో ఎందుకనంటే నేనే ప్రూవ్ చేశాను. మాకు విజ్ఞాన్ యూనివర్సిటీ ఉంది, ఇంజనీరింగ్ కాలేజీలు 7 కాలేజీలు ఉన్నాయి. నేను ఆల్ త్రూ రోజు డీన్ అండ్ అవుట్ స్టూడెంట్ డెవలప్మెంట్ చూస్తాను. నేనే చాలామంది ప్రూవ్ చేశాను. నాట్ 1, 2, 3. ఒక ఎవ్రీ ఇయర్ మోర్ దాన్ 200-300 పీపుల్. ఎట్లాంటి వాళ్ళంటే ఎంసెట్లో 1,00,000 పైన ర్యాంక్ వచ్చింది, జేఈలో అసలు రాలేదు. అయినా సరే 4 years గ్రూమ్ చేస్తే వాళ్ళు ఎంత జాబ్స్కి వచ్చారంటే పర్ ఇయర్ 40 lakhs, 50 lakhs జాబ్స్. అంటే నార్మల్గా అందరూ మీ తల్లిదండ్రులు, ఎందుకు చెప్తున్నానంటే మీ తల్లిదండ్రులు, మీ టీచర్లు ఎంసెట్ లేకపోతే లైఫే లేదు, ఎంసెట్ రాకపోతే హోప్లెస్,
యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ఎనీథింగ్ అని బ్రాండ్ చేస్తారు. దట్ ఈజ్ నాట్ ట్రూత్. ఓకే, డెఫినెట్గా మీరు జేఈ మెయిన్స్ బాగా కష్టపడి చదవండి, రాత్రి మాళ్ళు చదవండి, యూజ్ యువర్ ఆల్ ఎనర్జీస్ అండ్ గెట్ సమ్ ర్యాంక్ సో దట్ మీకు మంచి ఎన్ఐటీలో ఐఐటీలో వస్తుంది. అది మంచిది, అక్కడ మంచి కంపెనీ కూడా ఉంటుంది, మంచి స్టూడెంట్స్ ఉంటారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్ ఫర్ ఎనీ రీజన్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఎస్. సో నేను ప్రతి సంవత్సరం ఒక 200-300 మందిని ఆ మేనేజ్మెంట్లో సీట్లో చేరతారు కదా, 1,00,000 ర్యాంక్ కూడా రాదు, ఏది రాదు. అయినా సరే వాళ్ళని బాగా ఎంకరేజ్ చేసి, బాగా గ్రూమ్ చేసి, బాగా చేస్తే దే ఆర్ కమింగ్ అప్ బెటర్ దాన్ ఎన్ఐటీస్, సమ్ టైమ్స్ బెటర్ దాన్ ఐఐటీస్ ఆల్సో. ఎస్, పూర్ణచంద్ర ఈజ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. మా కాలేజీ చదివాడు, చాలా బ్రహ్మాండంగా, తర్వాత మేనేజ్మెంట్ స్టడీస్ చదివాడు, తర్వాత ఇన్స్టిట్యూట్ పెట్టాడు, ఈ బికేమ్ ద గ్రేట్ లీడర్. సో దట్ డోంట్, ఎస్, సో డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. ఓకే, ఓకే, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్ వెన్ యూ ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ యూ ఫెయిల్ టు గెట్ ఇట్. సో మీరు బాగా కష్టపడండి, బాగా చేయండి, బాగా మంచిగా చేయండి. బట్ ఇఫ్ యూ డోంట్ గెట్ ఇట్, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. యూ కెన్ గ్రూమ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద, అంటే ఇప్పటిదాకా మార్కులు ఎగ్జామ్స్కి ఇదంతా చేస్తారు. బట్ వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద గ్రాడ్యుయేషన్, వీ హ్యావ్ టు ప్రిపేర్ నాట్ ఫర్ ద ఎగ్జామ్స్, వీ హ్యావ్ టు ప్రిపేర్ యూ ఫర్ ద లైఫ్. దట్ ఈస్ ద హోల్ డిఫరెన్స్. సో ఎగ్జామ్ ప్రిపేర్ చేయటం కాదు కావాల్సింది, జీవితాన్ని ప్రిపేర్ చేయాలి. అంటే మొత్తం మీకు నాలెడ్జ్ రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ రావాలి, టీమ్ స్పిరిట్ రావాలి, క్రియేటివిటీ రావాలి. సో విత్ ఆల్ దీస్ థింగ్స్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్ ద లైఫ్ ఆర్ ఫేస్ ఎనీ హార్డ్ సిచ్యువేషన్ అండ్ ఆల్ దట్. వన్స్ యూ ఆర్ ప్రిపేర్డ్ ఫర్ దట్, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ బిగ్ జాబ్, వెరీ బిగ్ జాబ్. సో డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. అందుకోసమే నేను ఆ మాట చెప్పడం కోసమే. చాలామంది ఎంసెట్ రిజల్ట్స్ వచ్చిన రోజు దే ఆర్ గోయింగ్ టు డిప్రెషన్స్, దే ఆర్ గెటింగ్ డిసప్పాయింటెడ్ అండ్ their parents are getting totally out of the moods. All these things are happening, but you need not have that. సో మాకు ఇక్కడ హైదరాబాద్లో 2 ఇన్స్టిట్యూట్స్, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, గర్ల్స్ కోటి, బాయ్స్ కోటి. అట్లానే విజ్ఞాన యూనివర్సిటీ కూడా ఉంది, అది రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర ఉంది. అట్లానే గుంటూరులో మెయిన్ క్యాంపస్ యూనివర్సిటీ ఉంది, ఇంకా 2 కాలేజీలు ఉన్నాయి, వైజాగ్లో ఉన్నాయి. సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ యూ టు గెట్ అడ్మిషన్ దేర్, బట్ దిస్ ఈజ్ ద పిక్చర్ వీఆర్ హ్యావింగ్, దట్ వీఆర్ ప్రిపేరింగ్ ద పీపుల్ ఇన్ ఎ వెరీ ఆల్రౌండెడ్ వే అండ్ ఇన్ టు ఫేస్ ద లైఫ్ and to face any hard situation in a meaningful way, so in a very successful way. So once again I congratulate Purnachandra Rao for making this event a grand success and making this institution in a very in a very developing way, in a fast developing way. I heard that he is going to start another 16 schools. I hope and wish that he is going to be successful in that in that assignment also. I am sure he is. And once again, I appreciate the energy and enthusiasm of the student friends. And yes, for these 3 months, it is a very critical period. So try to maintain your health and try to avoid the cell phone as much as possible. Try to have good sleep and try to make everything towards the goal oriented, fixed by yourselves, not by your parents, not by your teachers. You have to fix your goal and what I should become, how I should become, and all these things. So with all these efforts, if you fail to get some rank or reasonable rank, don't get disappointed. We are very much here to groom you and in a better form. I hope all of you would be wonderful
young people. And at the end, so this, I mean, మీరు ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు నెక్స్ట్ 5 years 10 yearsలో ఏమవుతుంది అంటే సో మీరు 17th 18th century ఈజ్ ఫర్ యూరోప్, 19th and 20th century is for America, and 21st century is for Asian countries. In the Asian countries, India is going to make a big difference. Is going to play a great role. So there you are. So మీరు ఆ అవకాశాలన్నీ అందుకోవటానికి సిద్ధంగా ఉండాలి. And prepared with good knowledge, with good skills, and with right attitudes. So wish you all the best. Good luck to everybody. Thank you.